హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో రీసెంట్గా మేము ఈ BAPS వాళ్ళ శ్రీ స్వామినారాయణ మందిర్కి అయితే వెళ్ళినాం అనమాట. మాకు ఇంత దగ్గరలో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉందని నాకు అసలు ఐడియా లేదు. అత్తమనే ఇన్స్టాగ్రామ్లో చూసిందంట, చూసి ఆ రీల్ నాకు ఫార్వర్డ్ చేసిందనమాట. సరే అని ఇంకా మొన్న వచ్చినప్పుడు వెళ్దామని అంటే, నేను ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అని చూస్తే రసూల్పురాలో ఉంది. మన రసూల్పుర మెట్రో స్టేషన్ నుండి అప్రాక్సిమేట్గా ఒక 1 కిలోమీటర్ అనమాట. సో అక్కడ నడుచుకుంటూ వచ్చే వాళ్ళు రావచ్చు, అంటే వాకబుల్లే, పర్లేదు, మరి లాంగ్ ఏం లేదు, ఒక 1 కిలోమీటర్ కంటే తక్కువనే ఉంటుంది. ఇంకా మేమైతే అరౌండ్ 11కి ఆ టైంకి వెళ్ళినాము. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 12 అండ్ ఈవినింగ్ 4:30 to 8:30 అనుకుంటా. సో మేమైతే ఇంకా మార్నింగ్ ఇంకా ఎర్లీగా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆ రోజు హాలిడే, ఇంకా త్రిషిక కొంచెం లేట్గా లేవడం వల్ల ఇంకా లేట్గా వెళ్ళినాము. నేను, త్రిషిక, మా అత్తమ్మ ముగ్గురం వెళ్ళినాం అన్నట్టు. ఇది బయట నుంచి వ్యూ, ఇంకా పైకి ఎక్కినాక ఇదంతా ఓవర్ వ్యూ అనమాట. ఇంక మొత్తం ఇది పాలరాతితో కట్టిన టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ పక్కన లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, మెట్లు చాలానే ఉన్నాయన్నమాట, ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంక ఇక్కడ ఎంట్రన్స్ మొత్తం గోల్డ్ అండ్ వైట్ థీమ్లో ఉంది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే ఎదురుగానే శ్రీ స్వామినారాయణ స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు అన్నట్టు. ఇదంతా బయట ఓవర్వ్యూ, వైట్ అండ్ గోల్డ్తోని ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది అసలు, అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఆ రోజు హాలిడే అని రష్ ఉన్నట్టుంది. ఇంకా డే టైం కంటే నైట్ టైం బాగుంటుందని అనిపించింది, లైటింగ్ అండ్ ఆల్తోని. ఇందాక చెప్పిన కదా లిఫ్ట్ అనమాట, సో అదే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా పక్కన అంతా ఇట్లా గ్రాస్తోని చిన్న ప్లే గ్రౌండ్ లాగా ఉంది, కూర్చోవచ్చు, ఇంకా పిల్లలు ఆడుకోవచ్చు అట్లా. అండ్ అటు పక్కన కూడా చిన్న ప్లే ఏరియా ఉంది, కానీ అది క్లోజ్ ఉండే అన్నట్టు. అండ్ కింద కూడా టెంపుల్ చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల లెఫ్ట్ సైడ్ ఇట్లా అరేంజ్ చేసి ఉన్నారు అనమాట. ఇంకా ఈ BAPS వాళ్ళ స్వామినారాయణ టెంపుల్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. ఇంకా మన ఇండియాలో ఫేమస్ అని అంటే మన న్యూఢిల్లీలో అండ్ గుజరాత్లో అక్షర్ధామ్ అని వినే ఉంటారు కదా, సో అవే టెంపుల్స్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయంట. ఇంకా అవి నేను ఎప్పుడు చూడలేదు, బట్ నేను ఇన్ఫర్మేషన్ కోసం వెతికినప్పుడు తెలుసుకున్న విషయాలు అన్నట్టు. సో అహ్మదాబాద్, గుజరాత్ అండ్ న్యూఢిల్లీలో పెద్దగా ఉంటుంది అక్షర్ధామ్ అనేసి. ఇంక ఇక్కడ టెంపుల్లో సీతారాములు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివపార్వతులు అండ్ రాధాకృష్ణులు కూడా అన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆర్కిటెక్చర్. అండ్ విగ్రహాల వెనక సైడ్ కూడా మంచిగా ఆర్కిటెక్చర్ చాలా బాగున్నాయి. అండ్ ఇది మెయిన్ అనమాట ఈ స్వామినారాయణ విగ్రహాలు, అండ్ పక్కన వాళ్ళ శిష్యుల విగ్రహాలు అంట. సో ఇవన్నీ కూడా నాకు అంత డీటెయిల్గా తెలియదు. సో నేను కొన్ని వీడియోలు అండ్ కొంచెం గూగుల్ చేసి తెలుసుకున్న విషయాలు అనమాట. సో వరల్డ్ వైడ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అబుదాబీలో, ఆఫ్రికాలో, ఇంకా అమెరికాలో, లండన్లో అట్లా కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయంటే వరల్డ్ వైడ్. అండ్ హైదరాబాద్లో ఈ టెంపుల్ కట్టి 20 years అవుతుందని తెలుసుకున్నాక నేను షాక్ అయినా లిటరలీ. ఇప్పటివరకు తెలియలేదు నాకు ఈ టెంపుల్ అక్కడ ఉంది రసూల్పురాలో అనేసి. అండ్ ఇక్కడ చూడండి చిన్న స్వామినారాయణ వారి విగ్రహం ఉంది, అక్కడ ఉయ్యాలలో పెట్టి ఉన్నారనమాట. అట్లా మనం అట్లా ఉయ్యాల ఊపచ్చు అన్నట్టు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కూడా హారతి ఉంటుందంట. అండ్ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 12కి క్లోజ్ చేసే ముందు కూడా హారతి ఇస్తారంట. యాక్చువల్గా మేము కిందికి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా అక్కడ వాచ్మెన్ హారతి టైం అయింది, వెళ్ళండి పైకి అని అంటే మళ్ళీ వచ్చినాము. అట్లా హారతికి కూడా అటెండ్ అయినాం, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, శివపార్వతులు అండ్ కింద వినాయకుడు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వామినారాయణ వారి విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ మనం అభిషేకం చేయొచ్చు, వాళ్ళు మంత్రం చదువుతూ ఉంటారు, మనం అక్కడ అభిషేకం చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇంకా అక్కడ చెప్తుండే అన్నట్టు, బర్త్డేస్ ఉన్న, మ్యారేజ్ డేస్ ఉన్న, ఏది ఉన్నా కానీ అక్కడ మనతోనే అభిషేకం చేయించి ఇట్లా మంత్రాలు అవి పూజ అది చేస్తారంట. అండ్ ఇక్కడ వాల్ మీద చూసినా అన్ని ఇట్లా కొన్ని సేయింగ్స్ లా ఉన్నాయి, అవన్నీ గుజరాతీలో ఉన్నాయి, మనకు అర్థం కాదు. సో ఇట్లా ఓవర్ వ్యూ అనేది చూపిస్తున్నా. టెంపుల్ అయితే చాలా పెద్దగా ప్రశాంతంగా ఉంది. అండ్ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట, దేవుని విగ్రహాలు. అండ్ ఇది పైన వ్యూ అన్నట్టు. సో చాలా పెద్దగా ఉంది అండ్ స్పేషియస్గా బాగుండే. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది చూడండి, గోల్డెన్లో ఇంకా విగ్రహాలు అవన్నీ ఎంత చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ని విజిట్ చేయడం. సో మీలో ఎంతమంది విజిట్ చేశాను అంటే హైదరాబాద్లో కాకుండా వేరే ప్లేసెస్లో అయినా, వరల్డ్ వైడ్లో అయినా, విత్ ఇన్ ఇండియాలో అయినా ఎవరైనా విజిట్ చేసి ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళండి. ఇక్కడ రసూల్పుర సికింద్రాబాద్లో ఉంది, చాలా బాగుంటుంది టెంపుల్. పిల్లలు తీసుకొని మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా రావచ్చు. చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆడుకోవడానికి. మొన్న అయితే క్లోజ్ ఉండే అనమాట. సో ఇంకా ఇక్కడ గడ్డిలోనే ఆడుకుంది త్రిషిక. ఇంకా వెదర్ కూడా కొంచెం మంచిగా క్లౌడీ ఉండేసరికి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంక ఇక్కడ మా అత్తమ్మ త్రిషిక కాసేపు అట్లా ఆడుకున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు గూగుల్లో BAPS శ్రీ స్వామినారాయణ మందిర్ అని కొడితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది.
అండ్ రోడ్ మీద నుంచి అప్రాక్సిమేట్లీ 900 మీటర్స్ అనుకోండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నడుచుకుంటూ కూడా రావచ్చు. మేమైతే ఊబర్ ఆటో తీసుకొని వెళ్ళినాం అన్నట్టు. ఒక 1 అవర్ ఉన్నాం ఖచ్చితంగా, 11 to 12 వరకు ఉన్నాము. మళ్ళీ హారతి తీసుకొని ఇంకా వచ్చేసినాం అన్నట్టు. అండ్ ఇంకొకటి, దీనికి టికెట్ ఏం లేదనమాట, ఫ్రీ ఎంట్రీ. ఇంకా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది, చెప్పులు అక్కడ పెట్టేసి ఇంకా మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి. సో ఇది వాళ్ళకి ఒక చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.